చెప్పు మమ్మీ. అక్షిత, ఇందాక పల్లవి ఇంటికొచ్చింది. ఇంటికొచ్చి నాకు వార్నింగ్ ఇచ్చింది. మమ్మీ, నీకు వార్నింగ్ ఇచ్చిందా? అవును. అంటే గుండమ్మకి కిడ్నీ ఇవ్వడం కన్ఫర్మ్ అన్నమాట. అవును, నువ్వు కూడా ఆ ఇంటి దగ్గర తననేదో డౌట్ఫుల్ గా మాట్లాడుతున్నావంట కదా. అందుకని చెప్పి నీ కూతురు జాగ్రత్త అని చెప్పి నీకు నాకు కలిపి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. అది వార్నింగ్ ఇస్తే నువ్వెందుకు ఊరికే ఉన్నావు? దాన్ని చెంప పగలగొట్టకుండా ఆ పని చేసేదాన్ని. కాని గొడవ చేస్తే పల్లవి గుండమ్మ కూతురు అన్న విషయం బయట పడిపోతుందని నువ్వే కదా చెయ్యొద్దు అని చెప్పావు. అందుకే కామైపోయాను. కానీ నువ్వక్కడ జాగ్రత్తగా ఉండు. అది నీ మీద చాలా కోపంగా ఉంది. ఆ పల్లవి అడ్డు తొలగించాలని చిన్నప్పటి నుంచి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. కానీ ఇప్పటికీ అది అడ్డు పడుతూనే ఉంది. అక్కడ నీకు ఇక్కడ నాకు వార్నింగ్లు ఇస్తూనే ఉంది. తన సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకో. ఏదో ఒకటి చేసి దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసేలా చెయ్యి. నేను చూసుకుంటాను మమ్మీ. బాయ్. అదొకటే కాదండి ఆది గారు, మీకు రోడ్ నెంబర్ 11లో సైట్ ఉంది కదా. రోడ్ నెంబర్ 11లో సైటా? మాకెక్కడుంది? ఉంది ఉంది. అంటే ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ మంచి భూమి వచ్చింది. అదేమైనా అమ్ముతారేమోనని కనుక్కుందామని వచ్చాను. ఆ ఏరియాలో మాకున్న ల్యాండ్కి ఎంత ధర పలకొచ్చండి? ఎంతైతే ఏముందిలే అమ్మా. ఊరికే అడుగుతున్నాను మావయ్య గారు. దాదాపు 4-5 కోట్లు రావచ్చమ్మా. అదేనండి, ఆ ల్యాండ్ ఏమైనా? ఆహా లేదండి, ఆ ల్యాండ్ మేము అమ్మదలుచుకోలేదు. అదేంటి గుండమ్మ, ఆ ఏరియాలో మనకి ల్యాండ్ ఉన్న విషయమే నాకు తెలీదు. మీకు కూడా గుర్తుందో లేదో దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఇప్పుడు ఆ ల్యాండ్ అక్కడ ఉండటం వల్ల మనకి ఉపయోగం ఏముంది? మంచి రేట్ వస్తుంది కదా, అమ్మేస్తే తప్పే ఉంది. అది అమ్మడానికి పెట్టలేదు వైష్ణవి. నా కూతురి కోసం అట్టి పెట్టాం. ఏంటి, మీ కూతురు కోసం అట్టి పెట్టారా? అవునమ్మా, నా మనవరాలు ఏనాటికైనా తిరిగొస్తుందని చెప్పి తన కోసం అక్కడో మంచి ఇల్లు కట్టించి గిఫ్ట్గా ఇవ్వాలన్న ఆలోచనతోనే ఇద్దరూ ఆ స్థలాన్ని అలాగే ఉంచారు. కాలంతో పాటు ఆ ల్యాండ్ రేటు కూడా పెరిగింది. రేటు పెరిగింది కానీ ఈవిడి గారి కూతురైతే రాలేదు కదా. వస్తుందో రాదో తెలియని కూతురు కోసం ఎదురు చూడటం చాలా తప్పు. అయినా వచ్చిన రేటు వదిలేసుకుని నా కూతురు వస్తుంది అప్పుడే ఇల్లు కడతాను అంటూ కూర్చోటం మూర్ఖత్వం అంటారు గుండమ్మా. అంతగా నీ కూతురొస్తే అప్పుడు కావలసి వస్తే ఏవైనా చెయ్యొచ్చు. వైష్ణవి, ఏంటా మాటలు? నీ నోటి వెంట ఎప్పుడు మంచి మాటలు రావా? నా కూతురు వస్తే ఏంటి, ఏ రాదనుకుంటున్నావా?
రాలేదు కదా. వైష్ణవి ఎప్పుడు అవతల వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్లు ఇస్తుంటావు కదా, కాబట్టి రివర్స్ లో నేను నిన్ను అడుగుతున్నా. నీ పేరు ఇదేనా? అదే ఒరిజినల్ పేరు. అవును, ఏ బాలేదా? ఎందుకు బాలేదు? నీ ప్రోగ్రామ్ నేమ్ లాగానే నీ వాయిస్ కూడా కోకిలలా ఉంది. నీకు పెళ్ళైందా? వామ్మో, ఏంటండి ఈరోజు ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు? తప్పించుకోవాలని చూడొద్దు, ఆన్సర్ చెప్పాలి. నేను ఈ ప్రోగ్రామ్ కి ఫ్యాన్ ని, నీకు వీరాభిమానిని. సో అభిమానులు అడిగిన దానికి దాచకుండా ఆన్సర్ చెప్పాలి. యునో. చూడండి ప్రేమ గారు, నాకు పెళ్ళయిందా లేదా అనేది పక్కన పెడితే నాకు ఒక మంచి కుటుంబం ఉంది. నన్ను ప్రేమగా చూసుకునే మంచి మనుషులున్నారు. నేను ఫుల్ హ్యాపీగా ఉన్నానబ్బా. హ్యాపీగా ఉన్నప్పుడు పెళ్ళైతే ఏంటి, అవ్వకపోతే ఏంటి చెప్పండి. ఓ, అర్థమైందిలే. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నీకింకా పెళ్లి కాలేదు.